ఢిల్లీ నుంచి కూడా మా బ్యూరో చీఫ్ కృష్ణ మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణ చెప్పండి, సో బడ్జెట్ సంబంధించినటువంటి అంశంలో ఈసారి ఎలా ఉండబోతోంది, ఏ రకమైన ఏ రంగాలకు కేటాయింపులు ఉండేటువంటి అవకాశం ఉంది, తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఎలాంటి ప్రాధాన్యతలు కనిపించబోతున్నాయి? గుడ్ మార్నింగ్ శ్రీహరి. కొద్దిసేపటి క్రితమే రాష్ట్రపతి భవన్కి నిర్మలా సీతారామన్ చేరుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి బడ్జెట్ కాపీని అందజేశారు. ఆ తర్వాత ఇప్పుడే ఆమె అక్కడి నుంచి రాష్ట్రపతి భవన్ నుంచి బయలుదేరారు. పార్లమెంటుకి చేరుకుంటున్నారు. పార్లమెంట్లో 10:25 కేంద్ర కేబినెట్ సమావేశం కూడా జరగబోతుంది. ఈ కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ బడ్జెట్కు ఆమోదం తెలపబోతున్నారు. ఆ తర్వాత 11 గంటలకు లోక్సభలో తన బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. ఇందా మీరు చెప్పినట్లుగా ఎనిమిదోసారి వరుసగా ఈ యొక్క బడ్జెట్ను కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టడం అన్నది ఒక అరుదైన రికార్డ్ అనే చెప్పొచ్చు. అంతేకాకుండా ఒక మహిళగా కూడా ఆమె రికార్డ్ సాధించారు. 8వ ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. మరి అష్టలక్ష్ములని కూడా మనం చెప్తూ ఉంటాం. సో ఈ అష్టలక్ష్ములకు సంబంధించినటువంటి బడ్జెట్ కాబట్టి, అంతేకాకుండా నిన్న మోదీ కూడా చెప్పారు లక్ష్మీ కటాక్షం అందరికీ లభిస్తుందని కూడా భావిస్తున్నా అంటున్నారు. అందుకే ఈసారి అందరూ కూడా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. ఇటు మధ్యతరగతి ప్రజలు, పేదలు, అదేవిధంగా వేతనజీవులు, ఇటు పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలు ఇవన్నీ కూడా ఎదురు చూస్తున్నాయి. ఖచ్చితంగా ఈసారి మాత్రం వృద్ధి రేటు పెరగాలి అంటే పెట్టుబడులు పెరగాలి, వ్యయం పెరగాలి, తర్వాత ఖర్చులు పెరగాలి. ప్రభుత్వ రంగాల్లో కూడా పెట్టుబడులు ఎక్కువగా ఉన్నప్పుడే ఎక్కువగా ప్రజలకు అవి అందుబాటులోకి వస్తాయని కూడా అందరూ భావిస్తున్నారు. అటు సిఐఐ కూడా కొన్ని నివేదికలు ఇచ్చింది. ఏ రంగాల్లో ఎంత పెట్టుబడులు పెట్టాలి, ఏ విధంగా చేయాలి అనేది కూడా వాళ్ళు కొంత సలహాలు సూచనలు ఇచ్చారు. సో ఫ్రీ బడ్జెట్ సమావేశాల్లో కూడా అన్ని రంగాలకు సంబంధించినటువంటి నిపుణులు ఆయా రంగాల్లో తీసుకురావాల్సినటువంటి మార్పులు, సంస్కరణలకు సంబంధించినటువంటి అన్ని సలహాలు సూచనలు కూడా చేశారు. మరి ఏ మేరకు ఆమె ఈ యొక్క ఊరట కల్పిస్తారు, అన్ని రంగాలను ఏ మేరకు మెప్పించగలుగుతారనేది కూడా చూడాలి. ఇప్పుడైతే ఎలక్షన్స్ అయితే లేవు. 2024 ఎలక్షన్స్ అయిపోయి 29లోనే ఎలక్షన్స్ ఉన్నాయి. అయితే ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ మాత్రం 5వ తేదీ ఉన్నాయి. కాబట్టి ఈ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించాలంటే ఆమ్ ఆద్మీకి ఏమైనా చేయాలని కూడా అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఆమ్ ఆద్మీకి ఏ విధంగా ఊరట కలుగుతుంది అన్నది కూడా మనం చూడాలి. అయితే ఇప్పటి వరకు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లు 7 సార్లు ఆమె ప్రవేశపెట్టారు బడ్జెట్లు. ఆ 7 సార్లు కూడా ఒక్కసారి కూడా ప్రజలకి మేలు జరిగింది లేదు. అందరూ కూడా ఉసూరు మనిపించారు. ఆ 7 బడ్జెట్లు కూడా ఉసూరు మనిపించాయని చెప్పొచ్చు. ఇప్పుడు 8వ మరి ఏం చేస్తారు అనేది కూడా చూడాలి. లక్ష్మీ కటాక్షం అందరికీ ఉంటుందా? నిన్న ప్రధాని నరేంద్ర మోదీ కూడా ప్రస్తావించారు ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం ఉంటుంది పేదలకు కావచ్చు, మధ్యతరగతి ప్రజలకని. సో కాబట్టి దీన్ని బట్టి కొంత ఏమైనా ఆ రకమైనటువంటి నిర్ణయాలు ఉంటాయా అనేది కూడా ఆలోచిస్తున్నారు. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చేతలకే కూడా మనం చూసాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన కలిశారు. దావోస్ పర్యటన అయిన తర్వాత కూడా నేరుగా రావడం, లేదా రాష్ట్రానికి సంబంధించినటువంటి అవసరాలను ప్రస్తావించడం ఇవన్నీ జరిగింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ విషయానికి సంబంధించినటువంటి అంశాలపైన ఏ రకమైన ప్రాధాన్యత కనిపించే అవకాశం ఉంది? శ్రీహరి, మీరు చెప్పినట్లుగా దావోస్ నుంచి నేరుగా ఢిల్లీకి వచ్చి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కలిసి రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా ఆమెతో ప్రస్తావించారు. ఏపీ సీఎం ముఖ్యమంత్రి రానున్న బడ్జెట్లో ఏపీకి ప్రాధాన్యత ఇవ్వాలని కూడా కోరారు. సో ఏపీకి ఈ